అమ్మ మీరేమైతారమ్మా? మేము అత్తమ్మనైతే అత్తమ్మ. సో అంటే ఇప్పుడు సమాజంలో ఇవన్నీ మనం చూస్తా ఉన్నాం. అట్లాంటిది మన ఇంట్లోనే జరిగిందంటే మీకు ఏమనిపిస్తుంది? మాకు చాలా ఇది అనిపిస్తుంది, బాధ అవుతుంది చాలా. ఉమ్, మేము రెడ్డిస్లం ఉన్నాము, మాకు ఆంధ్రాలో కూడా ఇట్లాంటి పని జరగలేదు. మాకు ఓకే. ఎంత తల ఇది లేనంత చేసి పెట్టింది, ఉమ్. పైకి లేపనంత పని చేసింది. అంటే మీతోటి మాట్లాడుతుండేనా అప్పుడప్పుడు? అప్పుడప్పుడు ఎప్పుడో ఫంక్షన్ కు ఆమెతో ఫంక్షన్ అయితే మేము వెళ్ళేవాళ్ళం, మాత అయితే ఆమె వచ్చేది ఆ, అంతే. కానీ ఇట్లా సపరేట్ వచ్చి ఉండడం చేసడం మేము చేయలేదు. ఓకే. ఇక్కడ కూడా వచ్చి ఉండకుండ్రి, ఫంక్షన్కి వస్తే ఫంక్షన్కే వస్తుండే ఉమ్, అంతే. ఉమ్, అప్పుడు ఉన్నప్పుడు మంచిగానే ఉన్నది, పిల్లలు పెద్ద అయిన దాకా మంచిగా ఉన్నది. 2-3 సంవత్సరాల నుంచి ఏం జరిగిందో మాకు తెలియదు, ఉమ్. వాళ్ళ అన్నకు ఏం చెప్పిందో ఏమో తెలియదు మాకు. సో ఇదంతా జరిగింది ఇప్పుడే మీకు తెలుసు? అంటే ఇప్పుడే తెలిసి సంవత్సరం ఇంతవరకు కిందట వీళ్ళకి తెలిసినట్టు మీకు తెలియదు? అంటే కొంచెం కొంచెం తెలుసు కానీ ఇట్లా డిక్లేర్ గా మేము పైకి చెప్పలేకపోయినాం అన్నమాట. వాళ్ళు చెప్పలేకపోయారు, మేము చెప్పలేము. ఇక ఎవరు అంత అన్న ఏమన్నా చెప్పడానికి మాదైనా పోయినట్లనే వాళ్ళదైనా పోయినట్లనే. ఫ్యామిలీ కదా ఆ, ఇది బయట పెట్టుకునడం ఎందుకని లోపలనే ఇక లోపలనే మాట్లాడుకొని వాళ్ళిద్దరికి మారుతుందేమో అని. కనలేకపోయినాం. వాళ్ళంతట్లా వాళ్ళు మా అంతట్లా మేమే ఉన్నాం. సో వాళ్ళంతటా వాళ్ళు మంచిగా ఉండాలని తెలియనట్టుగా ఉన్నాం అన్నట్టు. ఆమె కూడా తెలియనట్లుగానే ఉన్నది కదా. ఆ. ఇక ఇప్పుడు ఇట్లా చేసింది, అందరికి మొత్తం తెలిసిపోయింది. ఇక అంటే వీళ్ళ భవిష్యత్తు కూడా గురించి కూడా ఆలోచించకుండా వెళ్ళిపోయింది ఒక మహిళ. సో ఆమెను చూస్తే మీకు ఏమనిపిస్తుంది? చాలా ఘోరంగా అనిపిస్తుంది ఆమె. మరో కాడి కూడా ఇట్లా చెయ్యొద్దు, ఎవ్వరు బినా రావద్దు ఇటువంటి పరిస్థితి. ఈ పాపల పరిస్థితి కూడా ఎవరు కూడా రావద్దు.